హాయ్ అండి. మదర్స్ డే రోజు హ్యాపీ మదర్స్ డే అని, ఫాదర్స్ డే రోజు హ్యాపీ ఫాదర్స్ డే అని స్టేటస్‌లు పెట్టుకుంటే సరిపోదండి. మీ మదర్‌లోనో, ఫాదర్‌లోనో హ్యాపీనెస్‌ని చూడలేరు. మీరు నిజంగా మీ మదర్స్‌లో హ్యాపీనెస్‌ని చూడాలనుకుంటే, వాళ్ళ దగ్గర ఒక సెకండ్ కూర్చొని, అమ్మ చెప్పండి, మీరు చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు? ఎలా ఉండేవాళ్ళు? మాకొకసారి మీ మీ హ్యాపీనెస్‌ని షేర్ చేసుకోండి అంటే చాలు. ఇక చూడండి వాళ్ళ ఫేస్‌లో అంత ఆనందం చూస్తారంటే చిన్న పిల్లల్లా మారిపోతారు. వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ నాన్న దగ్గర చేసిన అల్లరి, వాళ్ళ అమ్మ దగ్గర చేసిన అల్లరి, వాళ్ళ అమ్మతో తిట్టించుకున్న తిట్లు, వాళ్ళ నాన్న దగ్గర పోయిన గారాబాలు అన్నీ చెప్తుంటే చూడండి వాళ్ళకు ఆనందంగా ఉంటుంది. అవి వినడానికి మనకు కూడా ఆనందంగా ఉంటుంది. అంత హ్యాపీగా ఉంటుంది తెలుసా? ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఎప్పుడు ఆ హ్యాపీనెస్‌ని మిస్ అవ్వలేదండి. ఎందుకంటే నేనెప్పుడు మా అమ్మ దగ్గర కూర్చొని నాకు కథలు అవసరం లేదు. స్టోరీస్ అవసరం లేదు. మూవీస్ అవసరం లేదు. మా మమ్మీ స్టోరీ వింటే చాలు. హ్యాపీ అనిపిస్తది. అంత బాగా మా మమ్మీ ఎక్స్‌ప్లెయిన్ జేస్తది. చిన్నప్పటి నుంచి మా మమ్మీ చేసిన పనులన్నీ ఎక్స్‌ప్లెయిన్ జేస్తది. ఇప్పుడు మా మమ్మీ నా పిల్లలకి నా ఫ్యూచర్‌ని ఎక్స్‌ప్లెయిన్ జేస్తోంది. నేను చిన్నప్పుడు చేసిన అల్లరంతా మా మమ్మీ నా పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ జేస్తోంది.